ఎండాకాలం అంటే చాలు అందరికీ ఎండ రాకుండానే చెమట కారిపోతుంది. ఎండాకాలంలో చాలా మంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన చల్లటి పానీయాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. అంటే చెరుకు రసం, జ్యూస్లు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతూ దాహాన్ని తీర్చుకుంటారు. ఎండాకాలం అంటే అందరికీ వణుకు. ఎందుకంటే ఎండ తాకిడికి బాగా హీట్ అనేది శరీరంలో పెరిగి చల్లదనం కోసం చూస్తారు. మామూలు ఏ అలవాటు లేని వాళ్లైతే చల్లటి పానీయాలు తాగుతూ రిలాక్స్ అవుతారు. కానీ మన మందుబాబులు మాత్రం వైన్ షాప్ కనిపిస్తే బాగుండు, చల్లగా ఒక బీర్ ఇద్దామని ఆలోచిస్తారు. మామూలుగా మద్యం తాగితేనే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది ఎండాకాలంలో ఎండ నుండి సేద తీరడానికి చల్లటి బీర్ తాగితే ఏమవుతుంది అనే విషయంపైన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు చెప్పిన వివరాల ప్రకారం మందుబాబులు చల్లటి బీర్ తాగి ఎండలో చల్లబడి స్వర్గాన్ని చూస్తూ తూలిపోవాలని భావిస్తారు. కానీ పరిశోధకులు చెప్పిన విషయం కనుక మందుబాబులకు తెలిస్తే ఇక తీవ్ర ఆందోళనకు గురవుతారు. మండే ఎండలో బీర్ తాగడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే ఎండాకాలంలో బీర్ తాగినా లేదా ఏ ఇతర ఆల్కహాల్ డ్రింక్ అయినా తాగినా అవి మనిషి శరీరంలోకి నీటి శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెప్తున్నారు. బీర్ అనేది తాగడం వలన ఎక్కువగా మూత్రం అనేది వస్తుంది. ఇలా ఎక్కువసార్లు బాత్రూం చుట్టూ తిరిగి మూత్రం పోయడం వలన డీహైడ్రేషన్కు గురవుతారని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ కారణంగా మనిషికి చెమట అనేది చాలా వస్తుంది. దీనికి తోడు ఎక్కువగా బీర్ తాగడం వలన మూత్రం రూపంలో నీరు అనేది బయటికి పడుతుంది. ఇలా ఎక్కువగా నీటి శాతాన్ని శరీరం కోల్పోవడం వలన డీహైడ్రేషన్ వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అందువలన మన శరీరం అలా నీటి శాతాన్ని కోల్పోకూడదు అంటే బీర్ తాగడాన్ని ఖచ్చితంగా దూరం పెట్టాలని వీరు చెప్తున్నారు. అందుకే తాగితే వాటర్ తాగండి మంచిది, అంతేకాని ఇప్పటి నుండి బీర్ తాగి అస్సలు తాగకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.